నువ్వేం చెప్తావు? నువ్వు చెప్తావు అనుకున్నా ఆన్సర్. నువ్వు అట్లా క్రింజ్ చేద్దావు కబడ్డీ చేస్తావు, నాకేం చెప్తావు? మరి ఇప్పుడు నేనేం చెప్తాను? ఇక్కడ టైం పాస్ చెప్తాడు, ఏం చెప్తాడు, ఏం తీస్తావు చెప్పు? వాట్ ఈస్ లైఫ్ అంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఏం చెప్తావు చెప్పు, నేను చెప్తాను నెక్స్ట్. నువ్వు ఏం చెప్తావు చెప్పు ఫస్ట్. అక్కడ ఆడియన్స్ చూస్తున్నారు కదా, చెప్పు నీ లైఫ్ లో నువ్వు ఏం చెప్తావు అసలు. లైఫ్ అంటే నలుగురితో కలిసి కూర్చొని మాట్లాడాడు, పానీపూరి తినాలి, సాయంత్రం పురుగులు తినాలి, ఇడ్లీ తినాలి, చెప్తాను కట్టిన తర్వాత బిల్లు కొట్టి నేను చెప్తాను నేను చెప్పిగా కాదు. దోస్తులతో అందరితో బిర్యానీ తినాలి, బయట తిరగాలి, ఎంజాయ్ చేయాలి, ట్రిప్ బిల్లు కట్టే టైం మాత్రం బండి వేసుకుని వెళ్ళిపోవాలి. ఆగు, నేను చెప్తా కదా, ఆగు. చెప్పు. మంచిగా టైం పాస్ దోస్తులతో తిరగాలి, ట్రిప్లకు పోవాలి, పైసలు మొత్తం ఇట్లా ఇలాంటి వాళ్ళతో పెట్టియాలి, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎంజాయ్ చేయాలి. కాలేజీలో అవన్నీ పోకుర్రి, ఈయనలాగా తిరుగుర్రి, లైఫ్ లో బాగుపడతారు. అంతే కదా? అంతే. నువ్వు ఏ చెప్తావే అంతే అంతే. ఇప్పుడు నేను చెప్పాలా? చెప్పు. లైఫ్ అంటే ఏం లేదు బాయ్, పరమేశ్ లెక్క బతకాలి, అది కాదు బాయ్, నాలాగా బతకమంటున్నావు. అసలు నాలాగా ఏం బతకాలి చెప్పు? అది ఆడియన్స్ ఉన్నారు, అలాగే చెప్పు ఫస్ట్. నువ్వు నీకు అసలు నాలాగా బతకాలి చెప్పేదాకా వచ్చనే నీకు చూస్తున్నప్పుడు ఉత్సాహం బాయ్, వీడియో తీస్తున్నారు. చెప్పేదా కూడా అసలు మీరు దేని గురించి మాట్లాడుతారు? ఒకరు లైఫ్ అంటాడు, ఒకరేమో ఇలాగ తిరగాలంటారు. అసలు ఏంది మీరు? ఏం చెప్తాడు అప్పుడు మనం అడిగేదంట టీచర్, అరే బాబు నువ్వు పెద్దగా ఏమైతావు రాజేష్ అని అడిగితే, మేడం నేను డాక్టర్ అయితే మేడం అని అన్నానంట. ఓకే అట్లేం లేదు, పోలీస్ అయితే అనేసి చెప్పి టాటో ఇప్పుడు వరకు వేసుకోలేదు. నాకు టాటో వేసుకున్నా రాలేదు, టాటో వేసుకోకపోయినా రాదంటే మొన్న కాలేజ్ కాదు, ఇది ఏమంటాడు తెలుసా? రోజు జింబాల్ అంటాడు, చూస్తే ఇది పొట్ట పెంచుకొని ఉంటాడు, పొట్ట పెంచుకొని ఉంటాడు, మళ్ళీ 2-3 రోజుల్లో బాడీ రావాలంటాడు, ఇన్స్టాలో మళ్ళీ ఇన్ఫ్లుయెన్సింగ్ వీడియో చేస్తా అంటాడు. వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మానసిక పరిస్థితి బాలే. కేసీఆర్ అంటావు, రేవంత్ రెడ్డి అంటావు, ఫస్ట్ ఏదో ఫిక్స్ గా మళ్ళీ ఎవరైనా నా పేరు ఇస్తాడు, నా అలాగ బతకాలంటాడు. అసలు నాకు ఏమొస్తుంది చెప్పు, ఇదకి చెప్పు. మనిషి బతుకింతే మనసు గతి వాళ్ళు చూస్తుంటే పాటలు పాడతామైంది బాయ్. కాదు బాయ్, చెప్పట్టు. నేను అయితే లాస్ట్ టైం మనం కాలేజ్ దగ్గర పోయినప్పుడు అన్నాడు రాజేష్, వాళ్ళ మేడం చిన్నగా స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళ మేడం అంటే అన్నది, రాజేష్ పెద్దగాక డాక్టర్ అవుతాడు అని. అవునా మేడం, కానీ ఈ మధ్య మనం కూర్చోవుతాయి మేడం, షుగర్ పేషెంట్ అయిందని చెప్పినాను. అవునా నవ్వాలా బాయ్? అంటే చెప్పు రాజేష్ భాయ్, నువ్వు చెప్పు. అసలు జరిగిందో మనలో మానసిక పరిస్థితి బాగాలేదు. మొన్ననే ఎర్రగడ్డలో పోయొచ్చింది, అక్కడ ఎర్రగడ్డలు ఏం లేదు భయ్, ఎర్రగడ్డలో పేషెంట్లు వస్తలేరంట, వాళ్ళ రిజిస్టర్లోనేమో నేమ్స్ కావాలి. మనోడు ఒక 1 వీక్ పోయిన టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను, ప్రూఫ్ ఉంది మన దగ్గర, డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్ ఎండలో తిరిగేసి వస్తారు, గట్టిగా తిరిగి రాగానే ఇంట్లోకి రాగానే చల్లనీళ్ళు అడుగుతారు. చల్లనీళ్ళు ఎండకి తిరిగేసి వచ్చి చల్లనీళ్ళు తాగితే గిట్టే ఉంటుంది మానసిక. సరే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాకు ఖచ్చితంగా పింగ్ చేయండి. మేము ఈ మధ్య కాలంలో ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వెబ్ సిరీస్లో హీరో కూడా మన పరమేశ్ ఉన్నాడు, అండ్ ఫ్రెండ్ రోల్ మనోడు ఉన్నాడు. అండ్ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి కూడా ఆంటీ ఆరాటం అంకుల్ పోరాటం. డైరెక్టర్ మనోడే, ఆంటీ ఆరాటం గాలి పోరాటం కాదండి, మళ్ళీ అనుకోకరు అందరు. ప్లీజ్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మాత్రం ఫాలో అవ్వడం వదిలేయకండి. ఖచ్చితంగా మేము ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం, మమ్మల్ని ఫాలో అవ్వండి, మమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేయండి, మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. అలాగే లాస్ట్ మాట చెప్పేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి చెప్పు. అలా అప్పుడే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాకుండా కొంచెం కంటెంట్ గురించి మాట్లాడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్లా వస్తుంది. కొంచెం ఏదన్నా ఉంటే ఆలోచనలు మీకు మీ థాట్స్ మా మెసేజ్ కూడా పెట్టవచ్చు కదా కొంచెం. तो गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी।